హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పెట్రోలియం శాఖకి సంబంధించి రిఫైనరీస్ ఉంటాయి కదా. సో ఇక రిఫైనరీస్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు స్టార్టింగ్లోనే 90,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి ఏదైతే మనకి రిఫైనరీస్ ఉంటాయి కదా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా ప్లేసెస్లో దీనికి సంబంధించి రిఫైనరీస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క సంస్థ నుంచి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ఇండియా వైడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 131 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయొచ్చు ఆ డీటెయిల్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 10th August వరకు అయితే అప్లై చేసుకోవాలి. కేవలం మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇందులో మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 1, 2 and 3కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. మీకు స్టార్టింగ్లోనే బేసిక్ పేనే 40,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 90,000 వరకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఇక్కడ సీరియల్ నెంబర్ 7కి సంబంధించి చూడండి. ఇక్కడ ఈ పోస్ట్లకు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 17th సీరియల్ నెంబర్ చూడండి, అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకున్నటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ముందుగా మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ విభాగంలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి 2 years యొక్క ఏదైతే పీజీ కోర్స్ ఉంటుందో అది చేసి ఉండాలి హిందీ విభాగంలో. సో దాంతోపాటు మీరు 3 years రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ విభాగంలో చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏమేమి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే హెచ్ఆర్ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సైకాలజీ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసిన, హెచ్ఆర్ విభాగంలో ఎంబీఏ చేసిన ఎలిజిబుల్, లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్లో చేసిన ఎలిజిబులే, లేకపోతే మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్కి ఎంఎస్డబ్ల్యూ చేసిన కూడా ఎలిజిబులే అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ ఆఫీసర్ వెల్ఫేర్కి సంబంధించి పోస్టులకు వచ్చేసేమో మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ సైకాలజీ, ఈ విధంగా మనకి ఇక్కడ పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయ్యండి, సోషల్ వర్క్కి సంబంధించి విభాగంలో డిప్లొమా చేసినా, లేదంటే లేబర్ వెల్ఫేర్కి సంబంధించి కానీ సోషల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 7th సీరియల్ నెంబర్కి సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకి అవసరం లేదు, అది వదిలేయండి. నెక్స్ట్ మనకి 17th సీరియల్ నెంబర్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. మెకానికల్ విభాగంలో కానీ మెకానికల్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించి లేదా ప్రొడక్షన్కి సంబంధించి విభాగంలో మీరు బీటెక్ అనేది పాస్ అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంజనీర్ మెకానికల్ అని చెప్పేసి ఉంది, వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ 21 సీరియల్ నెంబర్ చూడండి. సో ఇక్కడ 21 సీరియల్ నెంబర్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఎలక్ట్రికల్
విభాగంలో అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి విభాగాల్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి విభాగంలో పోస్టులకి మీరు ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ ఈ యొక్క విభాగాల్లో అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈసీ వాళ్ళు కూడా ఈ పోస్టులకి సంబంధించి బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫైనల్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ఈ పోస్టులకి మీరు డిప్లొమా అనేది 3 years రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి మీరు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి మినిమం 6 months డ్యూరేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ హైట్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి చెప్పాను కదా, వీటికి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక పోస్టులకి మనకి సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే మనకు ఉన్నటువంటి పోస్ట్ గ్రేడ్ని బట్టి ఇక్కడ సాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి E0 గ్రేడ్ హోదాలో మీకు ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs అని చెప్పేసి ఇచ్చారు. అలాగే E1 గ్రేడ్కి సంబంధించేమో 10.97 lakhs అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి. అలాగే ఇక్కడ సీనియర్ మేనేజర్ ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్కి అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్టులకి దాదాపుగా మీకు ఎవ్రీ మంత్ కూడా 90,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా ఇక్కడ ఇంత ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకు కూడా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్లో మీకు ఎటువంటి నెగటివ్ విధానం లేదు. ఇందులో మనకి సిబిటి ఎగ్జామినేషన్లో జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇది అందరికీ కామన్గా ఉంటుంది. టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో సో దానికి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ అనేది చేస్తారు. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఆల్ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ ఒకే విధంగా ఫీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. SC ST PWD వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. జనరల్ OBC EWS వాళ్ళు మాత్రమే 1180 రూపీస్ విత్ GST అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 25 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. అలాగే క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. మీకు పోస్టుల వారిగా ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ వేరే స్టేట్ కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా వైడ్గా కూడా మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు కాబట్టి మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.